దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. వేదిక మంది దైవజనులకి కూడా వచ్చిన బంధువర్గానికి, రక్త సంబంధులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియపరుస్తా ఉన్నాను. ఆశీర్వాదం మనం జ్ఞాపకం చేసుకుంటా మనకు ఆశీర్వాదం. నీతిమంతులను జ్ఞాపకం చేసుకుంటా మనకు ఆశీర్వాదం. నీతిమంతులు నిత్యము జ్ఞాపకంలో ఉన్నారు. ఇప్పటిదాకా చాలా మంది సాక్ష్యాలు చెప్పారు. ఈరోజు జ్ఞాపకం కాదు, కానీ నిత్యము ఆమె ప్రేమను, ఆమె జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి సమయంలో దేని వాక్యం ఒక మాట చూద్దాం. చిన్నప్పటి నుండి కూడా ఆమె మా ఇంట్లోనే చాలా చాలా కాలము మరి ఉండింది. మాకు ఎక్కువగా చాలా ప్రేమ, అనురాగము మరి మా కుటుంబానికి ఆమె ఎంతగానో మరి మా మధ్య ఉండి మరి ఇప్పుడు ప్రవీణ్ చెప్పినట్టుగా నైట్ స్కూల్లో పనిచేసి చేయించాము. తర్వాత ఫారెస్ట్ ఆఫీస్ వారు పరిచయం చేసి ఆ విధంగా ఉద్యోగం చేయడం జరిగింది. కానీ ఆమె ఫోన్ నెంబర్ మేము ఎప్పుడు కూడా ఫీడ్ చేసుకున్నాం. ఎప్పుడు ఫోన్ చేస్తుంది. ఈ మధ్యకాలం ఒక 10 రోజుల క్రితం ఫోన్ చేసింది. అన్న మీరు రావట్లేదు రండి అని చెప్పేసి. ఆయన కూడా పోదాం అనుకున్నాం కానీ ఇక పోలేకపోయాము. కానీ ఈ మధ్యలోనే చనిపోయిన వార్త విన్నప్పుడు నిజంగా మేము ఎంతగానో బాధపడ్డాము. కానీ ఆమె చనిపోతే అనుకోలేదు అసలు. వాస్తవంగా కొంతకాలం ఉండాలని, జీవించాలని మంచి సొంతగా గృహాన్ని కట్టుకుంది. కానీ ఈ లోకంలో గృహం కాదు, కానీ పరలోకంలో గృహం కట్టుకోవడానికి సిద్ధపడ్డది. కొన్ని సమయంలో దీని వాక్యం ప్రసంగి 4వ అధ్యాయం చదివితే 2వ వచనం చూడండి. కాబట్టి ఇంకా బ్రతుకుతున్న వారి కంటే ఇంతకుముందు కాలం చేసిన వారే ధన్యులు అనుకోండి. కాబట్టి మనం అందరం కూడా బ్రతుకున్నాం, కానీ ఇంతకుముందు కాలం చేసిన వారే ధన్యులు. ఆశీర్వాదం ధన్యులు. ప్రభునందు మృతులందరూ ధన్యులను దేని వాక్యం సెలవిస్తా ఉంది. ఆమె ఒంటరి పౌరత్వం జీవించింది. మరి ఒంటరిగా దేవస్థానానికి వెళ్ళింది. ఆమె ధన్యురాలుగా ఈ లోకంలో జీవించి మంచి సాక్ష్యం కలిగి జీవించింది. కాబట్టి దేవుడు ఆమెను పిలుచుకున్నాడు. ఇక శారీరక బాధలు నీకు అవసరం లేదమ్మా, ఇక ఏ సర్వెంట్ నీకు వచ్చి పరిచయం చేయని అవసరం లేదు, నీ బంధువర్గాలు కూడా వచ్చి పరిచయం చేయని అవసరం లేదు. కాబట్టి నేనే నీ పిలుచుకుంటానని మంచి మరణం ఆమెకి ఇచ్చాడు దేవుడు. కాబట్టి మరి ఆమె ధన్యురాలుగా ఈ లోకంలో జీవించింది. ధన్యకరమైన మరణము దేవుడు అనుగ్రహించాడు. మరి చివరిగా ఒకసారి, ఇప్పటికే చాలా సమయం అయిపోయింది, దేశం రాష్ట్ర పత్రిక మొదటి దశ రాష్ట్ర పత్రిక 4వ అధ్యాయం చూసినట్లయితే 6వ వచనం చూసిన ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బూరతోనూ పరలోకం నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులుగా నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభుని ఎదుర్కొంటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదాము. కాగా మనం సదాకాలము ప్రభుతో కూడా ఉందాము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకోండి అంటున్నారు. కాబట్టి ఈ సమయంలో ఆమె మనం ఒక మాదిరికరంగా మనము అందరూ కూడా గ్రహించాలి. ఇక్కడ మనం అందరూ కూడా ఆమెలాగా మరణించాల్సింది వారిని. కాబట్టి మరి ఆమె మరణం వరకు కూడా దేవుని యందు విశ్వాసం ఉంచింది, విశ్వాసంతో మరణించింది. వాటి సమయంలో మరి క్రీస్తునందు మృతులైన వారు మొదట లేస్తారు. ఆ రీతిగా సజీవులుగా మనం నిలిచి మనమందరం కూడా పైకి ఎత్తబడతాం. కాబట్టి మనం ఎత్తబడక ముందే మరి ప్రభునందు విశ్వాసం ఉంచండి. మరి ఒకరోజు ఆమెను చూస్తామని ఒక నిరీక్షణ అనుకున్నది. ఇక్కడ ఉన్నట్టు మనందరికీ కూడా ఆ నిరీక్షణతో, ఆ విశ్వాసంతో ఈ లోకంలో నమ్మకంగా జీవించి మంచి సాక్ష్యం కలిగి జీవించి ప్రేమ అనురాగాలతో మనం ఒకరికొకరు సమాధానపూర్వకంగా జీవిస్తున్నట్లయితే ఒకరోజు ఆమెను మనం చూస్తామని ఆ నిరీక్షణతో మనం ఉంటాం. అంతేకాకుండా కాబట్టి మీరు సార్ ఈ మాటల చేత ఒకరినొకరు ఆదరించుకోవాలి. కాబట్టి మరోసారి ఆశీర్వాదం దేవుని సన్నిధిలో ఉంది. మనం కూడా ఒకరోజు కలుసుకుంటాము ఆ యొక్క మధ్యాకాశంలో. అంతవరకు మనం ఈ లోకంలో జీవించినంత కాలము ఆమె నిత్యము జ్ఞాపకం చేసుకుంటూ ఆమె మాదిరిగా
ఆమెలో ఉన్నటువంటి సుగుణాలను మనం మరి జీవిస్తూ మరి ప్రేమ అనురాగాలతో మనం జీవించినట్లయితే దేవుడు మనల్ని గొప్పగా దీవిస్తాడు. ఆమెను ఒకరోజు చూస్తాం నిరీక్షణతో. ఈ మాట గురించి దేవుడు మాటలు దీవించుగాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో కుటుంబ సభ్యులందరూ ముందుకు వచ్చినట్లయితే మన మధ్యలో ఉన్న దైవజనులుగా మేమందరం కలిసి మీ కుటుంబం కొరకు నీ కృపై సమయంలో మనందరము ప్రార్థన చేసుకుందాం. దైవజనులందరూ కూడా వారి వైపు చేతి ఉంచినట్లయితే కుటుంబం ఆదరణ కొరకు మనం అందరము ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ అమూల్యమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, సాయంకాల వేళలో తండ్రి మీ అందు నిద్రించినటువంటి నాయన వాళ్ళ ఆశీర్వాదమ్మ గారిని బట్టి నాయన వారిని జ్ఞాపకం చేసుకుంటూ వారి కుటుంబాన్ని బట్టి నీ సన్నిధానంలో ఇదిగో దైవ సేవకులుగా మేమందరము ప్రార్థిస్తూ ఉన్నాం. మీరు జ్ఞాపకం చేసుకునండి. వారికి ఇచ్చిన సహోదరులను సహోదరులను వారి కుటుంబాలను మీరు దీవించండి, జ్ఞాపకం చేసుకోండి. మరి ప్రాముఖ్యంగా నాయన తనను బట్టి కలిగిన బాధలో మీరే ఆదరణ కలిగించమని ప్రార్థిస్తూ ఉన్నాం. దేవాని కృపలో మీరు బలపరచండి, భద్రపరచండి. నాయన మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ కుటుంబం అంతటిని మీ ప్రేమగల హస్తాలకు అప్పగిస్తూ నజరేయుడు మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు శుభనామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడిన మనందరికీ సర్వలోక పరిశుద్ధులకు మరి ప్రత్యేకంగా తల్లిని కోల్పోయిన కుటుంబానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో